హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మరికొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. క్వశ్చన్ నంబర్ మనకు 191 చూడండి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైనున్న నిషేధాన్ని నిజాం ప్రభుత్వం ఎప్పుడు తొలగించింది? మనకు ఆన్సర్ జూలై 1946. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనకు సరైన సమాధానం జూలై 1946. మనకు వివరణ చూసుకున్నట్టయితే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై 1938లో నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మరియు రామానంద తీర్థ నాయకత్వంలో జరిగిన ఉద్యమాల ఫలితంగా నిజాం ప్రభుత్వం 1946 జూలై 3న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. క్వశ్చన్ నంబర్ 192. హైదరాబాద్ స్టేట్లో పోలీస్ చర్య అనంతరం జరిగిన మరణ హోమాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేసినటువంటి గజీ అబ్దుల్ గఫార్ పేర్కొన్న కింది ఏ పత్రికలో పనిచేశారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. పాయం. మనకు ఆన్సర్ ఆప్షన్ 2 పాయం. సరైన సమాధానం పాయం. వివరణ చూసుకున్నట్టయితే మనకు ఖాజీ అబ్దుల్ గఫార్ ప్రముఖ ఉర్దూ పాత్రికేయుడు మరియు పాయం పత్రిక సంపాదకుడు. ఈయన 1948 సెప్టెంబర్లో జరిగిన ఆపరేషన్ పోలో పోలీస్ చర్య తర్వాత రజాకార్ల విధ్వంసం తదనంతర పరిమాణాలపై లోతైన నివేదికను రూపొందించి భారత ప్రభుత్వానికి నెహ్రూ మరియు పటేల్కు అందించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. తర్వాత పండిత్ సుందర్లాల్ కమిటీ కూడా ఈ అంశంపై పరిశీలన అయితే జరిపింది. క్వశ్చన్ నంబర్ 193. ఏ నిజాం కాలంలో మహాలకాబాయి చంద రాజ నర్తకిగా ఉండేది? ఆన్సర్ వచ్చేసి నిజాం అలీ ఖాన్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మనకు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, నిజాం అలీ ఖాన్. వివరణ చూసుకుంటే మనకు మహాలకాబాయి చంద 18వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఉర్దూ కవయిత్రి, సూఫీ భక్తురాలు మరియు రాచరిక నార్తకి. ఆమె రెండవ నిజామైనటువంటి నిజాం అలీ ఖాన్ అసబ్జట్టు రాజ నార్తకిగా ఉండేవారు. అలాగే మూడవ నిజాం సికిందర్ జా కాలంలో కూడా ఈమెకు విశేష గౌరవం అయితే లభించింది. క్వశ్చన్ నంబర్ 194. తెలంగాణ సాయుధ పోరాట కమిటీ తన సాయుధ పోరాటాన్ని ఏ తేదీన విరమించుకుంది? 21 అక్టోబర్ 1951. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 21 అక్టోబర్ 1951. వివరణ చూసినట్లయితే మనం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 నుంచి 1951 వరకు అయితే కొనసాగింది. మారిన రాజకీయ పరిస్థితులు, భారత యూనియన్లో హైదరాబాద్ విలీనం మరియు ప్రజాస్వామ్య ఎన్నికల్లో పాల్గొనాలనే నిర్ణయం కారణంగా 1951 అక్టోబర్ 21న ఈ సాయుధ పోరాటాన్ని అధికారికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. క్వశ్చన్ నంబర్ 195. కింది వాటిలో ఏది సరైన జత కాదో గుర్తించమంటుంది. మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ తెలంగాణ పోరాట దినం 7 మార్చ్ 1969. తెలంగాణ కోరికల దినము 1 మే 1969. తెలంగాణ వాంఛన దినము 22 ఏప్రిల్ 1969. తెలంగాణ పతాక దినము 12 జూలై 1969. వీటిలలో సరికాని జతను గుర్తించమంటుంది. మనకు తెలంగాణ పోరాట దినము 7 మార్చ్ 1969 ఇది సరైనది. తెలంగాణ కోరికల దినము 1 మే 1969 ఇది కూడా సరైనది. తెలంగాణ వాంఛన దినం అనేది ఇది సరికాని జత.
ఇది రాంగ్. తెలంగాణ పతాక దినం 12 జూలై 1969. ఇది కూడా సరైన జత. తెలంగాణ పోరాట దినం 17 మార్చ్ 1969 లేదా మార్చి 7, 1969 పోరాట దినంగా పిలుపునిచ్చారు. తెలంగాణ కోరికల దినము 1 మే 1969ని తెలంగాణ కోరికల దినంగా అయితే ప్రకటించారు. తెలంగాణ పతాక దినం జూలై 12, 1969 తెలంగాణ యొక్క పతాక దినంగా అయితే ప్రకటించారు. తెలంగాణ వాంఛన దినం 1969 ఉద్యమ సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించిన 8 అంశాల ప్యాకేజీకి నిరసనగా 1969 ఏప్రిల్ 22 కాకుండా ఏప్రిల్ 11 లేదా మే 22ని వాంఛన దినంగా నిర్వహించారు. ఏప్రిల్ 11 లేదా మే 22ని. కాబట్టి మనకు ఇచ్చిన ఆప్షన్ అయితే సరైన జత కాదు. అక్కడ మనకు 1969 ఏప్రిల్ 22 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 198 చూడండి. కింది వారి పేర్లు వారు అమరులైన చోట్లతో జతపరచమంటుంది. ఇక్కడ జాబితా 1, జాబితా 2 అయితే ఇవ్వడం జరిగింది. యాదిరెడ్డి, శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి వీరు అమరులైనటువంటి చోట్లతో జతపరచమంటుంది. యాదిరెడ్డి వచ్చేసి మనకు ఎన్సిసి గేట్, ఇది 4th. శ్రీకాంతాచారి వచ్చేసి అంబేద్కర్ విగ్రహం, ఎల్బీ నగర్. యాదయ్య వచ్చేసి మనకు శాస్త్రి భవన్, న్యూఢిల్లీ. ఇషాన్ రెడ్డి వచ్చేసి మనకు ఓయూ క్యాంపస్. యాదిరెడ్డి వచ్చేసి ఎన్సిసి గేట్, న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్ వద్ద ఎన్సిసి గేట్ సమీపంలో తెలంగాణ సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. శ్రీకాంతాచారి అంబేద్కర్ విగ్రహం, ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఇది కీలక మలుపు. యాదయ్య శాస్త్రి భవన్, న్యూఢిల్లీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనం కోసం న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ ఎదుట ఆత్మార్పణం చేసుకున్నారు. ఇషాన్ రెడ్డి ఓయూ క్యాంపస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఓయూ క్యాంపస్లో తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించారు. క్వశ్చన్ నంబర్ 199 చూడండి. తెలంగాణ ప్రజా సమితి తమ సంస్థను ఎప్పుడు ఒక రాజకీయ సంస్థగా ప్రకటించింది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మే 1970. తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ 1969లో ఒక నాన్ పొలిటికల్ రాజకీయేతర సంస్థగా ప్రారంభమైంది. రాజకీయ రూపాంతరం 1970 మే నెలలో జరిగిన సమావేశంలో తెలంగాణ సాధన కోసం ఎన్నికల్లో పోటీ చేయాలని మరియు టీపీఎస్ను ఒక పూర్తిస్థాయి రాజకీయ పక్షంగా మార్చాలని నిర్ణయించారు. దీనికి మర్రి చెన్నారెడ్డి నాయకత్వం అయితే వహించారు. క్వశ్చన్ నంబర్ 200. కింది రచయితలు వారి రచనలతో జతపరచమంటారు. జాబితా 1, జాబితా 2 అయితే ఇవ్వడం జరిగింది. అల్లం నారాయణ, కంఠ చక్రపాణి, ఎన్ గోపి, పి లోకేశ్వర్ వారి యొక్క రచనలు అయితే ఇక్కడ జాబితా 2లో ఇవ్వడం జరిగింది. మనకు అల్లం నారాయణ వచ్చేసి ప్రణహిత, ఆప్షన్ 2. అల్లం నారాయణ వచ్చేసి మనకు ప్రణహిత. గంట చక్రపాణి తెలంగాణ జైత్రయాత్ర. ఎన్ గోపి తంగేటి పూలు. పి లోకేశ్వర్ సలాం హైదరాబాద్. అల్లం నారాయణ ప్రముఖ పాత్రికేయుడు, రచయిత. అల్లం నారాయణ రాసిన ప్రముఖ రచన ప్రణహిత. గంట చక్రపాణి ప్రొఫెసర్ గంట చక్రపాణి రాసిన విశిష్ట గ్రంథం తెలంగాణ జైత్రయాత్ర. ఎన్ గోపి ప్రముఖ కవి,
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి రాసిన ప్రసిద్ధ కవితా సంపుటి తంగేటి పూలు. పి. లోకేశర్ హైదరాబాద్ ఉద్యమ చరిత్ర, సంస్కృతి నేపథ్యంలో పి. లోకేశ్వర్ రాసిన నవల సలాం హైదరాబాద్.